వీడియో తీస్తున్నావా? జై భీమ్. ముందుగా యూట్యూబ్ ఛానల్ వారికి ఉద్యోగ తెలియజేసుకుంటూ, సార్ ఈ నెల 28/6/2026 తేదీ వేలూరు నందు దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభకు దానికి నాయకత్వం వహిస్తున్నట్టు జడా శ్రావణ్ కుమార్ గారు, మాజీ న్యాయమూర్తి గారు ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభ యొక్క ఉద్దేశం ఏమంటే, ఈ దేశంలో రాజ్యాంగంబద్ధంగా రాజ్యాంగము ఏ మతంలో అయినా ఉండొచ్చు, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఎవరికి ఏ మతంలో స్వేచ్ఛ ఉంటే ఆ మతంలో జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది అనేది చాలామందికి తెలుసు. అయినా ఒక మూర్ఖుడు, అతని పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు, అతను కొన్ని తరాలుగా వాళ్ళ ఇంట్లో చాలా కాలం నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్సీలు అవుతున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా దళితుల ఓట్లు వేసుకొని పదవి పొంది కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని దాచేయడం జరిగింది. అతన్నే త్రిపులార్ అంటారట. అయితే నాకైతే తెలియదు. అయితే ఆ త్రిపులార్ అనే వ్యక్తి మరి ఆయన కడుపుకు భోంచేస్తున్నాడో లేకపోతే గ్రాస్ తింటున్నాడో అయితే మాకు తెలియదు. అయితే అతను ఎంత ఇదిగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని, ఓటు హక్కుని, నాకు దళితుల ఓట్లు వద్దు అంటున్నాడు. మంచిదే, దళితుల ఓట్లు అంటుంటే, ఓట్లు వద్దుంటున్నావంటే నీవు ఒక హ్యాట్స్ ఆఫ్. కాబట్టి రేపు నీవు నిజంగా మగవాడైతే, నువ్వు నిజంగా మొలతాడే కట్టింటే నువ్వు రాజీనామా చేయి. నీతో బీకే సానత్ పోటీ చేస్తాడు, వచ్చాడా, లేకపోతే గట్టు రామాజీ పోటీ చేస్తాడు. మాకంటే 10 ఓట్లు ఎక్కువ తీసుకుంటే మేము ఈ దళిత జాతి మేము కాదని సమాజానికి దూరంగా వెళ్ళిపోతాం, అటవిక ప్రాంతంలో జీవిస్తాం. కాబట్టి రులార్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ మాట్లాడుతున్నారో అసలు మీకు మతి భ్రమించిందేమో. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాను, అతన్ని వెంటనే ఎర్రకోట మెంటల్ ఆసుపత్రి చేర్చాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈ సమరబేరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈయన జడా శ్రావణ్ కుమార్ గారు నిర్వహిస్తున్న సభకి అందరూ మహిళలు, విద్యార్థులు, మేధావులు, క్రైస్తవులు అందరూ కూడా బయలుదేరి సభను జయప్రదంగానే చేయాలని కోరుతున్నాం. అయితే క్రిస్టియన్ అనేది ఒక మతం, కులం కాదు. కాబట్టి ఒక బ్రాహ్మణ్ క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి అతను పాస్టర్ అయితే అతని కులం అనిల్, ఇప్పుడు సెమిరా గారి భర్త అనిల్ కుమార్ గారు, ఆయన బ్రాహ్మణ్. అయితే అతని కులం మారిందా? అతను బ్రాహ్మణే. అయితే ఇంకోటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు, అతను క్రిస్టియన్, చర్చికి పోతుంటే బైబిల్ పట్టుకుంటారు. వాళ్ళమ్మ బైబిల్ పట్టుకొని బైబిల్లో ఆమె ప్రార్థిస్తుంది. ఆమె యొక్క వ్యక్తిగతం అది. అయితే ఆమె కులం మారిందా? రెడ్డే. కాబట్టి మేము మారితే, మాలమాదిగలు మారితే, బీసీలు మారితే మాకు కులం ఉండదంట, మాకు మతం ఉంటుందంట. మరి ఇది ఎక్కడైనా ఏ రాజ్యాంగం, ఏ చట్టం చెప్పింది? ఏ సుప్రీంకోర్టు చెప్పింది? ఏ జడ్జి చెప్పాడు? కాబట్టి ఇవన్నీ కూడా జనం అంతా ఆలోచన చేస్తున్నారు. రేపు రాబోయే 29 ఎన్నికల్లో త్రిపులార్ మీద ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గట్టు రామాంజీ లేకపోతే బీకే సానత్ పోటీ చేస్తాడని చెప్పి ఈ మీడియా తరఫున నేను తెలియపరుస్తున్నా. జై భీమ్.